ఆరోగ్యకరమైన ఇంటికి కావాల్సిన హెల్త్ సప్లిమెంట్స్. ఎస్ ఆర్ నో? మనిషికే కాదు, మన ఇంటికి కూడా హెల్త్ సప్లిమెంట్స్ కావాలి. ఎందుకనంటే అది ఆరోగ్యంగా ఉంటేనే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. రైట్. దీంట్లో మనం ఫస్ట్ చూసుకున్నట్టయితే అల్ట్రాసోప్, హై వేస్ట్ అల్ట్రాసోప్. ఇది ఫ్లోర్ క్లీనర్. మొత్తం థియరీనే ఉంటది, ఇలా ఏం ఉండదు. కాకపోతే కాన్సన్ట్రేషన్ గా వింటే మీకు ఆ ప్రొడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. మీరు దీన్ని అద్భుతంగా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి మీ టీం ఇంకెవరైనా రాకపోతే ఫాలోఅప్ చేసుకోండి, కాన్సన్ట్రేషన్ గా వినండి. థియరీనే ఉంటది, చెప్పేది అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. రోజువారీ క్లీనింగ్ లో మరియు సాంద్రీకృత ఫార్ములా ఇది. అంటే మనం రోజైతే ఏదైతే క్లీన్ చేస్తామో ఇల్లు కానీ ఏదైనా దాంట్లో వాడుకోవచ్చు. ఇది బ్యాక్టీరియా, వైరస్ మరియు ఫంగస్ తో 99.9% జెమ్స్ ని చంపడం ద్వారా మొత్తం జెమ్ రక్షణ, అంటే ప్రతి ఒక్క సూక్ష్మ జీవులను బ్యాక్టీరియాని ఇది నివారిస్తుంది, అంటే చంపేస్తుంది. అన్ని రకాల గృహ ఉపరితలాల నుండి కఠినమైన మరకలు, ధూళి మరియు దుమ్ము సమర్థవంతంగా తొలగిస్తుంది. దీర్ఘకాలం ఉండే పూల సువాసనతో తడిసిన ప్రాంతాన్ని రిఫ్రెష్ గా శుభ్రపరుస్తుంది. అంటే బాగా రోజులు తడిగా ఉన్న ప్రదేశాలు వాసనతో ఉంటే దీని ద్వారా మనం మంచిగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ అల్ట్రాసోప్ ద్వారా శుభ్రంగా ఉంటది. ఏదైనా ఉపరితలాన్ని పూర్తిగా క్రిమి సంహారకంగా చేసే బెంజాల్కోనియం క్లోరైడ్ ద్రావణాన్ని కలిగి ఉంటుంది అది. ఓకే. అండ్ నెక్స్ట్, ఇది ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు, ఎట్లా యూజ్ చేయాలని ఉంటది. ఉపయోగాలు: అన్ని రకాల అంతస్తులు మరియు ఉపరితలాలు, అంటే ఏ ప్రాంతంలో అయినా మనం దీన్ని, అంటే ఎలాంటి ప్రదేశంలో అయినా, అంటే మనం వాడుతున్న ఫ్లోర్లు అండ్ కిచెన్ అండ్ బాత్రూమ్ గోడలు సంథింగ్ దానికి కూడా వాడుకోవచ్చు. మార్బుల్, బెంజాయిక్, చెక్క, గ్రానైట్, సిరామిక్ మొదలైనవి, వంటగది కౌంటర్ టైల్స్, బాత్రూమ్ అంతస్తులు మొదలైన వాటిలో దీన్ని వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్, మనం దీన్ని ఎక్కువ క్రిములు ఉన్న దగ్గర ఇట్లా వాడాలి. సాధారణ ఉపయోగం కోసం ఫ్లోర్ మాపింగ్ 4వ వంతు, అంటే ఒక బకెట్ లో 1/2 వంతు, సగం బకెట్ నీటిలో మనం 10 ml వేసుకున్నట్టయితే దీంతో తుడుపు కర్ర ఉపయోగించి సున్నితంగా తుడవండి. శుభ్రం చేయవలసిన అవసరం లేదు. అంటే మనకు ఫ్లోర్ క్లీన్ గా ఉండి ఆల్రెడీ క్లీన్ గా ఉన్నట్టయితే కొంచెం డైలీ మనం యూజ్ చేస్తాం కదా, దానికి మనం ఎక్కువగా ప్రెస్ చేసి చేయాల్సిన అవసరం లేదు. అల్ట్రాసోప్ వాడడం ద్వారా కొంచెం ఇట్లా బకెట్ లో వాటర్ వేసి ఆ తుడుపు కర్ర ద్వారా తుడిస్తే సరిపోతుంది. అట్లా వంటగది ఉపరితలం కఠినమైన మరకలు పలచని వాడండి, లేదా సాధారణ క్లీనింగ్ కోసం పలుచని ఉత్తమ ఫలితాల కోసం కిచెన్ వంటలు ఉపయోగించండి, టవల్ ఉపయోగించండి. అంటే బాగా హెవీగా మరకలు ఉన్న దగ్గర టవల్ పట్టి తుడిస్తే వెళ్ళిపోతుంది. ఇట్లా మనం అల్ట్రాసోప్ ని ఉపయోగించుకోవచ్చు. దీని సాధారణ, అంటే ఎక్కువ ఉపయోగాలు: సాంద్రీకృత ఫార్ములా 99.9% సూక్ష్మ క్రిములను చంపుతుంది, మొత్తం సూక్ష్మ క్రిమి రక్షణను అందిస్తుంది, గట్టి మరకలను తొలగిస్తుంది, ధూళి మరియు దుమ్ము ద్వారా చేస్తుంది, అంటే దూరం చేస్తుంది, రిఫ్రెష్ మరియు శాశ్వత సువాసన. దీని ద్వారా, అంటే మనం చేతులు ఇట్లా వాడినప్పుడు కూడా మన చేతులకు కూడా ఎలాంటి ప్రాబ్లం రాదు. రైట్. దీని డెమో కూడా మనం చూడొచ్చు. అబ్జర్వ్ చేయండి.
రైట్. వీడియో క్లారిటీగా వచ్చిందా సార్? నాగే సార్. ఎస్ సార్, ఓకే సార్, వచ్చేసింది. ఓకే రైట్. ఇది డెమో అల్ట్రాసాఫ్ట్ది. బయటది లైజాల్, మనది చూసిన ఆల్రెడీ మీరు ప్రతి ఒక్కరు డెమో. ఆ విధంగా మనం బయట ఫీల్డ్కి వెళ్ళినప్పుడు డెమో కూడా చూపెట్టచ్చు. అండ్ నెక్స్ట్ అల్ట్రా స్క్రబ్ మనం డైలీ యూజ్ చేస్తూనే ఉంటాం బోళ్ళ కోసం, అంట్లు తమ్మడానికి. ఇది బయట దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది. కొంచెం వేసుకున్నా కానీ సరిపోతుంది. ఇక్కడ చూడొచ్చు, అల్ట్రా స్క్రబ్ డిష్ వాషింగ్ లిక్విడ్, అంటే వంట పాత్రల కోసం దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. శుభ్రపరచడానికి సాంద్రీకృత సూత్రం, వంటకాలు మరియు పాత్రలు, వీటికి మనం యూజ్ చేసుకోవచ్చు. అధిక నూనె మరియు గ్రీసు తొలగింపు లక్షణాలను కలిగి ఉంటుంది. అంటే గ్రీసు, నూనె, ఆయిల్, మనం వంటలలో ఎక్కువ ఆయిల్ వాడడం, అలా కొన్ని జాలాలు, ఇప్పుడు మనం ఏదైనా వస్తువులకు ఏమైనా గ్రీస్ కానీ ఏమన్నా అంటినప్పుడు కానీ ఇది చాలా సులభంగా తొలగిస్తుంది. అండ్ చేతులు సున్నితంగా, అంటే మన చేతులకు ఎలాంటి ప్రాబ్లం రాదు దీన్ని వాడుకోవడం ద్వారా. కొన్ని బయట వాడితే ఎట్లా అంటే ఇట్లా పొక్కలు అయినట్టు, కొందరికి పడది, కొందరికి సంథింగ్ ఎట్లా అయితే చేతులు సున్నితంగా ఉండయి. రైట్. అండ్ సులభంగా మరియు సమర్థవంతంగా తొలగిస్తుంది. ఇనుము మరియు ఉక్కు నుండి మొండి పట్టుదల గ్రీసు పాత్రలు కొత్తవిలా మెరుస్తూ ఉంటాయి. అంటే దీన్ని వాడడం ద్వారా ప్రతిదీ కూడా క్లీన్ అయిపోతుంది అన్నట్టు. నిమ్మకాయల శక్తితో అధిక డిగ్రీసింగ్ బలం, అంటే అధిక నిమ్మకాయల శక్తి అనేది మన అల్ట్రా స్క్రబ్ లో ఉంటది. మనము ఆ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా ఫింగర్ బౌల్ లో మనకు నిమ్మకాయ ఇస్తాడు. దేనికోసం? ఆయిల్ కానీ ఏమన్నా కానీ దానికి, అంటే మన చేతికి అంటుంటే పోవడానికి. మనం కూడా ఎక్కువ నిమ్మకాయ యూజ్ చేస్తుంటాం హోటళ్లలో, ఎసాను. అట్లా మనకి నిమ్మకాయ శక్తి అనేది మన అల్ట్రా స్క్రబ్ లో ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కఠినమైన గ్రీసు మరియు జిడ్డు గల అవశేషాల ద్వారా అంటే ప్రతిదీ కూడా తీసేయడం జరుగుతుంది. ఆహార వాసనను పునరుద్ధరిస్తుంది. అంటే ఆహార వాసన అంటే ఎలాంటి ఉండే అన్నట్టు, పాత్రలు శుభ్రంగా మెరిచేలా చేస్తుంది. అండ్ బయట వాడితే ఎలా అంటే మనకు తెల్లని లేయర్ కనబడుతుంది బయట ప్రొడక్ట్స్ వాడడం ద్వారా. ఆ లేయర్ ను వెనిసలు కడిగినా కానీ ఆ లేయర్ వస్తూనే ఉంటుంది. కానీ మన డిష్ వాష్ ద్వారా అలాంటి లేయర్స్ ఏం కనబడాయి, నార్మల్గా ఉంటుంది. రైట్. ఉపయోగాలు: అన్ని రకాల పాత్రలు, స్టెయిన్లెస్ స్టీల్స్, అల్యూమినియం, ఇనుము, నాన్ స్టిక్ వంటకాలను, గాజు సామాను, ఎముక చైనా, మలనైన్, సిరామిక్, మొదలైన వాటికి దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ సాధారణ ఉపయోగాల కోసం ఒక గిన్నె నీటిలో కొన్ని చుక్కల గాఢత కలపండి. స్క్రబ్బర్ ప్యాడ్ లేదా స్పాంజ్తో పాత్రలపై ఉపయోగించండి. కఠినమైన మరకల కోసం, అంటే బాగా జిడ్డు గల పాత్రలు ఉంటాయి కొన్ని, బాగా రోజులు మూలకు పడి సార్ వాటికి ఆయిల్ పడి, అంటే ఇప్పుడు కొన్ని మనం దీపాంతలు సంథింగ్ పూజ సామాను ఆయిల్ ఎప్పటికి వేస్తా ఉంటారు, వాటికి సంబంధించి ఇట్లా చేస్తే తొందరగా పోతాయని చెప్తాను. అల్ట్రా స్క్రబ్ నేరుగా ఒక చుక్క ఏకాగ్రత తీసుకోండి. కఠినమైన మరకలు సులభంగా స్క్రబ్ చేయడానికి నీటి పాత్రపై ఉపయోగించండి. అంటే మనం దాన్ని అప్లై చేసిన తర్వాత జస్ట్ ఇట్లా వాటర్ వేస్తే సరిపోతుంది, కొంచెం ఇట్లా అనగానే వెళ్ళిపోతుంది. సార్ అట్లా పోతుంది. దేన్ని వాడడం ద్వారా? మన అల్ట్రా స్క్రబ్ వాడడం ద్వారా. నెక్స్ట్ ఇది సాంద్రీకృత ఫార్ములా. అల్ట్రా డిగ్రీజెన్స్ బలం మొండి జిడ్డును సులభంగా తొలగిస్తుంది, జిడ్డు అవశేషాలను తొలగిస్తుంది. చేతులు నార్మల్, అంటే ఎలాంటి ప్రాబ్లం రాదు మన చేతులకు. అధిక నిమ్మకాయల శక్తితో కలిగి ఉంటుంది. రైట్. అల్ట్రా స్క్రబ్ డెమో ఇది. దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. రైట్. ఇది చదివితే ఎక్కువ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నది మనకు. దీన్ని మీరు, ఇది డెమో అంటే ఎట్లా చేస్తే ఏముంటుంది, అల్ట్రా స్క్రబ్ యూజ్ అంటే దీన్ని వాడడం ద్వారా ఎలా
అని దీంట్లో ఉంటుంది రాసి, రైట్. దీన్ని డెమో, అల్ట్రాస్కర్ డెమో అబ్జర్వ్ చేయండి. చూశారు కదా, పసుపు అనేది దాని న్యాచురల్ అంటే రంగుని కోల్పోదు. ఈ బయట ప్రొడక్ట్స్ అంటే బయటది విమ్ సంథింగ్ అనేదో ప్రొడక్ట్ వాడిండు, దాని ద్వారా ఆ కలర్ అనేది చేంజ్ అయిపోయింది, బ్లాక్ కలర్ లోకి వచ్చింది. మన అల్ట్రా స్క్రబ్ వాడడం ద్వారా ఇది న్యాచురల్ వితౌట్ కెమికల్, అంటే న్యాచురల్ గా ఉంటది కాబట్టి దీని కలర్ ఎలా ఉందో అలాగనే ఉన్నది, రైట్. అండ్ నెక్స్ట్ అల్ట్రా వాష్, ఇది బట్టల కోసం. డైలీ మనం బట్టలు పిండుతూనే ఉంటాం సార్, నువ్వు క్లీనింగ్ కోసం. ఎందుకంటే వేసుకునే బట్టలు మనం వేసుకోలేము, ఎందుకంటే స్మెల్ వస్తాయి, అవునా కదా, క్రిమి కీటకాలు ఉంటాయి. బెనిఫిట్స్, యూజెస్, ప్రెస్టీజ్, మెరుగైన జీవితం. అల్ట్రా వాష్, మీ ఇంట్లో మురికి ప్రదేశాలు, లాండ్రీ ప్రాంతం, లాండ్రీ బకెట్ లో మిగిలిపోయిన మురికి బట్టలు, చెమట, ఆహారపు మరకలు, క్రిములను పోషించే ధూళి మరియు దుమ్ము కారణంగా చాలా సూక్ష్మ క్రిములు ఆకర్షిస్తాయి. మెషిన్ లో తడి లాండ్రీలో ఉంచడం వల్ల క్రిములు వృద్ధి చెందుతాయి, అంటే తడి బట్టల వల్ల ఇంకా ఎక్కువ క్రిములు అనేటి అటాక్ చేయడం జరుగుతుంది, రైట్. వాటిని నివారించడానికి మన అల్ట్రా వాష్ లిక్విడ్, దీంతో బకెట్ వాష్ కూడా చేసుకోవచ్చు అండ్ వాషింగ్ మిషన్ లో కూడా చేసుకోవచ్చు. యాక్టివ్ ఎంజైమ్ టెక్నాలజీతో సాంద్రీకృత యాంటీ బ్యాక్టీరియల్ ఫార్ములా కఠినంగా ఉంటుంది. బట్టలు మరియు చేతులపై మరకలు మరియు సున్నితమైనవి, అంటే ఇది వాడడం ద్వారా చేతులపై ఎలాంటి మరకలు సంథింగ్ బయట లిక్విడ్స్ వాడితే, ఇందాక చెప్పాను కదా అల్ట్రా స్క్రబ్ వాడిన ప్రతిదానికి మనం చేతులు యూజ్ చేస్తాం, దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. సుపీరియర్ క్లీనింగ్ లక్షణాలు, సమర్థవంతంగా అన్ని రకాల బట్టలు నుండి ధూళి, దుమ్ము మరియు అసహ్యకరమైన వాసనను తొలగిస్తుంది. అంటే మనకు స్మెల్ వస్తూ ఉంటాయి బట్టలు, అలాంటి వాసనని ఇది దూరం చేస్తుంది. బయట వాష్ చేసినాక కంఫర్ట్ లాంటివి యూజ్ చేస్తూ ఉంటారు, మన దాంట్లో అలాంటి అవసరం లేదు. ఓన్లీ ఇది ఒకటి వాడుకుంటే అద్భుతంగా మనకి బట్టలు అనేది వాసనతో పాటు ఫ్రెష్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్, బట్టను రక్షిస్తుంది మరియు మృదువుగా మరియు కొత్త దానిలా మెరుస్తుంది. అన్ని రకాల బెనిఫిట్స్ మన అల్ట్రా సోప్ తోటి ఉన్నాయి, రైట్. రంగు దుస్తులను రక్షిస్తుంది, అంటే వేరే ప్రొడక్ట్స్ వాడడం ద్వారా బయట ఒక్కొక్కసారి కొన్ని బట్టల రంగు అనేది ఎలిసిపోతుంది, ఒక 2-3 సార్లు వినగానే బట్టల రంగు అనేది ఎలిసిపోతుంది. ఎందుకు అని అంటే దాంట్లో ఉన్న కెమికల్స్, మనది న్యాచురల్. రంగు దుస్తులను రక్షిస్తుంది మరియు తెల్లని దుస్తులను ప్రకాశవంతం చేస్తుంది, అంటే వైట్ షర్ట్లని ఇంకా మంచిగా అయ్యేలాగా చేస్తుంది. ప్రముఖ డిటర్జెంట్ పౌడర్లు మరియు ద్రవాలను పోలిస్తే వాషింగ్ కోసం తక్కువ నీరు అవసరం. ఇది వాడడం ద్వారా వాటర్ కూడా ఎక్కువ వేస్ట్ చేయాల్సిన పని ఉండదు, రైట్. యాంటీ ఫోమింగ్ ఏజెంట్లతో సమృద్ధిగా ఉండే యాంటీ బ్యాక్టీరియల్ వేపరసంతో సమృద్ధిగా మెషిన్ మరియు హ్యాండ్ వాష్ రెండింటికి ప్రభావవంతంగా ఉంటుంది, రైట్. బకెట్ లో వేసి పిండుకోవచ్చు అండ్ వాషింగ్ మిషన్ లో వేసి కూడా దీన్ని వాడుకోవచ్చు. అన్ని రకాల బట్టలు, అంటే ఏ బట్టలు వాడచ్చు,
ఈ వాషింగ్ మిషన్లు కానీ ఇలా అండ్ అంటే దీనికోసం కాటన్లు, సింథటిక్స్ గుడ్డలు, అలాగే జార్జెట్ జీన్స్, బెడ్షీట్స్, బొంతలు, పిల్లల బట్టలు మొదలైనవి ఉన్ని మరియు పట్టుకు తగినది కాదు. రైట్, ఉన్ని మరియు పట్టుకు తగినది కాదు. అండ్ నెక్స్ట్ ఇది ఎట్లా వాడాలి? అల్ట్రా వాష్ లిక్విడ్ సగం బకెట్ నీటిలో 1 చెంచా అంటే 5 ml 5 milliliters 4 నుంచి 5 బట్టలు రెగ్యులర్ మీడియం అన్నట్టు. ఇది లోడ్ బకెట్ అయితే ఒకవేళ 10 నుంచి 12 బట్టలు అయితే 2 స్పూన్లు, పూర్తి లోడు అంటే 20 నుంచి 25 బట్టలు అయితే 4 స్పూన్లు. దీన్ని 20 నుంచి 25 బట్టలు అయితే 25 సార్లు వాడుకోవచ్చు అల్ట్రా వాష్ని. అండ్ నెక్స్ట్ 10 నుంచి 12 బట్టలు అయితే ఒక 50 సార్లు వాడుకోవచ్చు. 4 నుంచి 5 బట్టలు అయితే 100 సార్లు దీని అనేది వాడుకోవచ్చు. ఎందుకనంటే తక్కువ ఖర్చులో ఎక్కువ రోజులు మనకు అల్ట్రా సబ్ అనేది మనకు మన్నుతుంది, అంటే ఎక్కువ రోజులు వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి? సంద్రీకృత ఫార్ములా, ఎంజైమ్ టెక్నాలజీతో ఉంటుంది, వేప మరియు యాంటీ బ్యాక్టీరియల్, మరకలపై కఠినంగా చేతులు మెత్తగా ఉంటుంది. అంటే మరకలపై ఎక్కువగా పనిచేసి మన చేతులకు ఎలాంటి హాని చేయకుండా ఉంటుంది. తక్కువ నీరు అవసరం, రంగురంగుల దుస్తులను రక్షిస్తుంది. రైట్, ఇవి మనకున్న బెనిఫిట్స్ అల్ట్రా సబ్ ద్వారా. కానీ బయట వేరే వేరే ఉంటాయి. ఈ అల్ట్రా సబ్ డెమో కూడా మనం చూడొచ్చు. రైట్, ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటా. అద్భుతమైన డెమో, ప్రతిదీ కూడా నేను డెమో తోటి చూపిస్తున్నా మీకు. మీరు దీన్ని ఫీల్డ్ లో కూడా యూజ్ చేయొచ్చు. ఈ డెమోలో ఫీల్డ్ లో కూడా చెప్పొచ్చు. అద్భుతమైన పివి జనరేట్ అవుతుంది. రైట్, అండ్ నెక్స్ట్ అల్ట్రామాటిక్ పౌడర్. ఇది బకెట్ వాష్, దీన్ని కూడా నెక్స్ట్ మిషన్ వాష్ కూడా దీంతో కూడా మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు. రైట్, హై వేస్ట్ అల్ట్రామాటిక్ డిటర్జెంట్ పౌడర్ బట్టలను చాలా కాలం పాటు ప్రకాశవంతంగా మరియు తాజాగా ఉండేలా సుపీరియర్ క్లీనింగ్ మరియు స్టెయిన్ రిమూవల్ లక్షణాలు అందిస్తుంది. రైట్, ఇది తెలుపు మరియు రంగులను దుస్తులకు ఆప్టికల్ బ్రైటెనర్ ను కలిగి ఉంది.
ఇది ప్రతి వాష్ తర్వాత బట్టలకు కొత్త జీవితాన్ని ఇస్తుంది. మనకు వెస్టేజ్ పరిచయం అయితే కొత్త జీవితం ఎట్లా ఉంటుందో ఈ అల్ట్రా మ్యాటిక్ పౌడర్ వాడడం ద్వారా బట్టలకు కొత్త జీవితం వస్తుంది. రైట్. అండ్ నెక్స్ట్ దీర్ఘకాలిక తాజా సువాసనతో పాటు కఠినమైన ఆహారపు మరకలు తొలగించడానికి ఎంజైమ్లతో సమృద్ధిగా ఉంటుంది. రైట్. ఎట్లా అనంటే ఆహారపు మరకలు కానీ సంథింగ్ ఏదైనా మనం తినేటప్పుడు మన మీద ఆయిల్ అట్లా పడుతుంది కదా, వాటిని కూడా దీర్ఘకాలిక అంటే మొత్తానికి తీసేస్తుంది అల్ట్రామాటిక్ పౌడర్. అండ్ నెక్స్ట్ కఠినమైన మరకలను తొలగిస్తుంది, రంగు తెల్లని దుస్తులను ప్రకాశవంతం చేయడం, దీర్ఘకాలిక తాజా సువాసన అండ్ స్మెల్ కూడా మన అల్ట్రామాటిక్ పౌడర్ అద్భుతంగా ఉంటుంది. ఎందుకనంటే మేము వాడుతున్నాం కాబట్టి బాగుంటుంది. ఆక్సిజన్ పవర్తో, ఎందుకనంటే అంటే ఇప్పుడు మనకు బయట వాడడం ద్వారా వేరే వేరే స్మెల్స్ వస్తూ ఉంటాయి బట్టలు పిండినప్పుడు. మన దాంతో న్యాచురల్గా అంటే కొన్ని స్మెల్స్ మనం పీలుస్తా అంటే పీల్చబుద్ధి అవుతుంది, కొన్ని అట్లా అనిపించాయి ఎసాను కొందరికి వామిటింగ్ అవుతుంది. మన ప్రోడక్ట్స్ వాడిన బట్టలు కానీ ఫ్లోర్ కానీ ప్రతిదీ ఏదైనా కానీ న్యాచురల్గా ఉంటుంది. న్యాచురల్, దీన్ని ఎవరైనా వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ హైవెస్ట్ అల్ట్రామాటిక్ స్టెయిన్ అన్ని మరకలు సమానంగా సృష్టించబడవు. ఇవి కావచ్చు జిడ్డు మరకలు లేదా జిడ్డు గల మరకలు, ఆక్సిడైట్ చేయగల మరకలు, రంగులపై మొదలైనవి, ప్రోటీన్ లేదా ఆహారపు మరకలు, రక్తం, మిల్క్, షేక్స్, గ్రేవీ వంటివి, నలుసు మరకలు, దుమ్ము, బురద మొదలైనవి. రైట్. ఇలాంటి మరకలన్నీ మనకు అంటుతూ ఉంటాయి. అల్ట్రామాటిక్ డిటర్జెంట్ పౌడర్ శక్తివంతమైన క్రియాశీల పదార్థాల మిశ్రమంతో వస్తుంది మరియు మొదటి వాష్ లోనే మరకలు తొలగించడంలో సహాయపడుతుంది. రైట్. చూడండి, మొదటి వాష్ లోనే ప్రతిది మరక పోవడానికి ఆస్కారం ఉంటుంది మన అల్ట్రామాటిక్ పౌడర్ తోటి. రైట్. అండ్ నెక్స్ట్ ట్రైనింగ్ స్టెయిన్. మరకలు అనేక విభిన్న పరిస్థితులలో సంభవించవచ్చు. ఎసర్ను ఎక్కడెక్కడ మనకంటే తెలియదు కదా. రైట్. వాటన్నింటికి ముందస్తు చికిత్స అవసరం. మరకలు చికిత్స చేయడానికి సాధారణ నీటితో మరకలు కడగాలి. ఫస్ట్ మరకని కడగాలి. అండ్ పేస్ట్ చేయడానికి అల్ట్రామాటిక్ డిటర్జెంట్ పౌడర్ కొద్ది మొత్తంలో ఉపయోగించండి. అంటే కొంచెం పేస్ట్ లాగా తయారు చేసుకుని కొంచెం మీ వేళ్ళను ఉపయోగించి పేస్టును వర్తించండి మరియు మరకను పూర్తిగా కవర్ చేయండి. అంటే అక్కడ రాయండి, మరక దగ్గర ఉన్న దగ్గర ఇట్లా రాస్తే ఖచ్చితంగా రుద్దడం. అవసరమైతే దానిని నానబెట్టి ఎప్పటిలాగే కడగాలి. రైట్. దాంతో అక్కడ ఉన్న మరక అనేది పూర్తిగా వెళ్ళిపోవడం జరుగుతుంది. కాఫీ, చెకప్ మరియు కెచప్ మరియు గ్రేవీ వంటి గట్టి మరకలను తొలగించడానికి హైవెస్ట్ అల్ట్రామాటిక్ పౌడర్ డిటర్జెంట్ ఉత్తమంగా పనిచేస్తుంది. రైట్. అండ్ నెక్స్ట్ ఇది అవసరం లేదు. ఎట్లా వాడాలి అంటే రెగ్యులర్ లోడ్, భారీగా తడిసిన లోడ్ అంటే 9 grams అంటే 6 టేబుల్ స్పూన్లు. తక్కువగా వాడితే 3 టేబుల్ స్పూన్లు అంటే నార్మల్గా. 30 నిమిషాలు డిటర్జెంట్ ద్రావణంలో రకములు ముందుగా నానబెట్టి